ఒక పార్టీ అధ్యక్షుడి మీద గెలిచాను. నిజంగా అప్పుడు అలా గొప్పగానే ఫీల్ అయ్యాను. కానీ ఇప్పుడు చూస్తే అనిపిస్తుంది నేను ఒక గొప్ప వ్యక్తి మీద ఏం గెలవలా. ఎందుకంటే ఆయన నేపథ్యం చూస్తుంటే కనుక చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మనకి. ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆ వెనకాల ఫోటో ఎవరు ఫోటో పెట్టుకున్నాడంటే చే గువేరా ఫోటో పెట్టుకున్నాడు ఆయన. ఆ తర్వాత మదర్ తెరీసా గారి ఫోటో పెట్టుకున్నారు, బాపురావు పూలే గారి ఫోటో పెట్టుకున్నారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకున్నారు. ఇలా మహాత్ముల ఫోటోలన్నీ పెట్టుకుంటే చాలా మంది యువత ఓహో విప్లవ స్ఫూర్తి ఉంది, దేశభక్తి ఉంది, ఎన్నో ఉన్నతమైన ఆశయాలు ఉన్నాయి అని చెప్పి ఆ సినీ నటుడి వెనకాల చాలా మంది యువత పరుగులు పెట్టి ఆకర్షితులయ్యారు. ఆ నాయకుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆ ఫోటోలన్నీ కూడా తీశాడు. భగత్ సింగ్ గారి ఫోటో తీశాడు, చే గువేరా గారి ఫోటో తీశారు, మదర్ తెరీసా గారి ఫోటో తీసేశారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో కూడా తీశారు. ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టుకున్నారు. అక్కడ ఓ జన సైనికులారా, యో యువత, ఓ కాపు సోదరులారా, చూడండి మన చంద్రబాబు నాయుడులో చే గువేరా కనబడుతున్నాడు. ఓ యువత చూడండి మన చంద్రబాబు నాయుడులో బాపురావు పూలే కనబడుతున్నారు. ఓ యువత చూడండి ఇప్పుడు అంబేద్కర్ గారు మన చంద్రబాబు నాయుడులో కనబడుతున్నారు. ఆ మహనీయుల యొక్క ఫోటోలు పెట్టుకుని యువతని ఆకర్షించి మోసగించి పోటీ చేసిన చోట ఎక్కడా కూడా ఒక్క చోట కూడా గెలవకుండా అది విద్యా దీవెన బూత్ దీవెన తెలియట్లేదు. విద్యార్థులు వాళ్ళందరూ కూడా 8th క్లాస్ 7th క్లాస్ 10th క్లాస్ లోపల విద్యార్థులందరూ వాళ్ళకి ఈ పెళ్లిళ్ళ గురించి, ఈ పెళ్లిళ్ళ కార్ల గురించి, పెళ్లిళ్ళు ఎన్ని నెలలకి ఎన్ని చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి అవసరం, వాళ్ళకి తెలియదు అసలు విషయాలు. ఆ విషయాల్లో మాట్లాడాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారికి లేదు. కేవలం ఓడిపోతామని ఓటమి భయంతో ఆయన భీమవరంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు 4 ఏళ్లకు ఒక పెళ్లి చేసుకుంటున్నాడు. ఆ పెళ్లిలో ఏమైనా నష్టం వచ్చిందా? ఈరోజు అంగన్వాడీ విద్యార్థులు, అంగన్వాడీ వాళ్ళ టీచర్లు, విద్యార్థులు, ప్రైవేట్ టీచర్లు, ఆశా వర్కర్లు రోడ్డు పెట్టి ధర్నాలు చేస్తుంటే, గొడవలు చేస్తుంటే పట్టించుకుని పాపం పోలేదు. అవన్నీ డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు విమర్శించాం. పవన్ కళ్యాణ్ విమర్శిస్తే రాష్ట్రంలో వేరే సబ్జెక్ట్ మీద డైవర్ట్ అయిపోతుంది అనే ఆలోచనతో మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈ రోజు భీమవరం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నాడు గంధి శ్రీనివాసు, అతను ఒక దొంగ, 3,000 కోట్లు స్కామ్ చేసిన దొంగ గంధి శ్రీనివాసు. గంధి శ్రీనివాసు అనేక బ్యాంకులు పెట్టి ప్రజల దగ్గర డబ్బులు దోచేసి అతను ఈ రోజు అతను అభ్యర్థి ప్రకటించుకున్నారు. ఇంతవరకు రాష్ట్రంలో నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోటీ చేస్తున్నాడు ప్రకటించలే. అలాంటి వ్యక్తి గంధి శ్రీనివాసు ప్రకటించాలంటే ఎంత ప్రేమ ఉందో గంధి శ్రీనివాస్ మీద మీకు. గంధి శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని మీరు చెప్పుకుంటారు కదా, ఓడించింది పవన్ కళ్యాణ్ గారిని మీరందరూ కలిసి అప్పట్లో 500-600 కోట్లు ఖర్చు పెట్టి ఓడించారు. ఒక విషయం చెప్తాను చూసుకోండి, విద్యార్థుల దగ్గర పోయి వీలైతే విద్య ఎలా చదువుకోవాలో, ఎలా భవిష్యత్తులో ముందుకు రావాలో, ఈ రాష్ట్రంలో రాజధాని ఏదో చెప్పండి ఫస్ట్ విద్యార్థులకి. అది వదిలేసి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత గురించి మాట్లాడితే మా నాయకుడు మాకు నేర్పిన సంస్కారం ఒకటే, వ్యక్తిగత విమర్శలు చేయొద్దండి, వ్యక్తిగత దోషాలు చేయొద్దని అన్నారు. కాబట్టి మేము కాముగా మాట్లాడుతున్నాం, మంచి మర్యాద గౌరవంగా మాట్లాడుతున్నాం. మేము కానీ మీలాగే వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత దోషాలు ప్రారంభించామంటే మీరెవ్వరు కూడా ఇళ్లలో ప్రశాంతంగా మొహం ఎత్తుకుని తిరగలేదు. అలాంటి దోషులు మేము కూడా చేయగలం, కానీ మా సాంప్రదాయం, మా సిద్ధాంతాలు కాదు. ఇంకొకసారి కానీ మీరు అనేక బటన్ నొక్కే కార్యక్రమాలు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించితే జనసేన పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రజలు కానీ జనసేన పార్టీ కానీ చూస్తూ ఊరుకోదు. అలాగే భీమవరం